హాయ్ గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ గోవర్ధన్. ఈరోజు చెప్పబోయేది ఏంటంటే, చాలామందికి కళ్ళు తిరుగుతుంటాయండి. అంటే మీరు ఇంట్లో ఉన్న, కిచెన్లో ఉన్న, బయటికి వెళ్తున్నా, కొంతమంది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ఏదైనా షాపింగ్కి వెళ్ళినా ఎప్పుడు కళ్ళు తిరుగుతున్నట్టుగా డిజ్జీగా, కరెక్ట్గా టైం తినకపోయినా కళ్ళు తిరగడము, ఇంకా ఏంటంటే కొంచెం స్ట్రెస్లో అయినా కళ్ళు తిరగడము, ఇవన్నీ సమస్య దేని నుంచి వస్తుంది? ఇది చాలామంది ఫేస్ చేస్తున్నారు. అంటే మామూలుగా మనం చూస్తే ఏంటంటే ఎక్కువగా లేడీస్లో చూస్తుంటాం ఇది. ఊరికే కళ్ళు తిరగడము, కొంచెం ఫుడ్ లేట్ అయినా కళ్ళు తిరగడం, మార్నింగ్ లెగ్గానే కళ్ళు తిరగడం, బయటికి వెళ్తున్నా కళ్ళు తిరగడం, ఇలాంటి సమస్యలు జెంట్స్లో వచ్చిన ప్లస్ లేడీస్లో వచ్చిన ఏంటి దీనికి ఫైండింగ్ ఏంటి, ఎందుకు వస్తుంది ఇలా అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. సో కారణాలు ఏమైనప్పటికీ, అంటే చాలా కారణాలు అంటే ఇప్పుడు వాళ్ళకి ఈ చెవుల్లో ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే హైపోగ్లైసీమియా ఉండొచ్చు, లేకపోతే డయాబెటీస్ ఉండొచ్చు, బీపీలో అప్ అండ్ డౌన్ ఉండొచ్చు, ఫ్లక్చుయేషన్ ఉండొచ్చు, స్ట్రెస్ ఉండొచ్చు, యాంగ్జైటీ ఉండొచ్చు, చాలా కారణాలు ఉన్నాయి. ఏది ఏ కారణమైనా మీకు చాలా రోజుల వరకు అలాంటి తల తిప్పుడు, కళ్ళు తిరగడము, కొంచెం డిజ్జీగా అనిపించడము, తూలినట్టు అనిపించడము, ఇలాంటివి అనిపిస్తుంటే ఫస్ట్ మీరు చేయాల్సిన దాంట్లో న్యాచురల్గా చెప్తున్నాను నేను. ఏం చేయొచ్చు అంటే, మీకు మంచి స్లీపింగ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. మంచి స్లీపింగ్ ఉంటే మీకు చాలా వరకు దీన్ని ఓవర్కమ్ చేయడం ఛాన్సెస్ ఉంది. ఇంకా ఏంటంటే మీకు ప్రాపర్ ఆక్సిజన్ అనేది మీరు ఆక్సిజన్ బాగా పీల్చుకుంటున్నారా, బ్రీతింగ్ డిఫికల్టీ ఏమైనా ఉందా, మీకు సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ లెవెల్స్ లేకపోయినా మీకు ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి, ఇంకా మీకు తీసుకునే ఫుడ్ లోపల విటమిన్ B12 కానీ, డి కానీ ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎవరైనా ఓవర్ స్ట్రెస్ లోనవుతున్నారు, లేకపోతే యాంగ్జైటీ ఉంది, అలాంటి వాళ్ళ కూడా కళ్ళు తిరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. ఇలాంటివి ఓవర్కమ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు మంచి నిద్రపోవాలి. తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం అని ఉంటుంది. అంటే దాన్ని ఎలా అంటే, ఇప్పుడు మీరు డీప్ బ్రీతింగ్, ఇక లెఫ్ట్ నుంచి డీప్ బ్రీతింగ్ తీసుకొని రైట్ నుంచి వదిలేయాలి, మళ్ళీ రైట్ నుంచి తీసుకోవాలి, లెఫ్ట్ నుంచి వదలాలి. దీన్ని కనుక మీరు రోజు ఒక 12 టైమ్స్ ప్రాక్టీస్ చేయగలిగితే, ఎక్కడైనా మీకు అలా అనిపిస్తుంది, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, వెంటనే కూర్చోవాలి. కూర్చొని కొంచెం డీప్ బ్రీత్ తీసుకొని కొన్ని సెకండ్స్ ఆపి మెల్లగా రిలీజ్ చేయాలి. ట్రై చేయండి, మీకు చాలా వరకు మంచి రిలీఫ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ.